నిలబెట్టి పెట్టి కళ్ళు సర్దుకోండి. అరిచేతులు చూస్తూ కళ్ళు తెరవండి. నెమ్మదిగా మర్కటాసన్ ఫస్ట్ పొజిషన్. ముందుగా రెండు కాళ్ళు ముడవండి. పాదం పక్కన పాదం, మోకాలు పక్కన మోకాలు. రెండు చేతులు బాడీకి ఇరువైపులు 180 డిగ్రీ. లెఫ్ట్ సైడ్ బెండ్, మోకాలు మీద మోకాలు, పాదం మీద పాదం, తల కుడివైపు. తెలియకపోతే లేచి కూర్చొని చూసి మళ్ళీ చేయాలి కొత్త వాళ్ళు. ఏమాత్రం డౌట్ వచ్చినా ఒక్కసారి లేచి కూర్చొని చూడండి. పడుకొని చూస్తే వేరేగా కనపడుతుంది. స్లోలీ రిలాక్స్. రైట్ సైడ్. ఇవన్నీ కూడా స్పైనల్ కార్డ్కి, సయాటికా, లోయర్ బ్యాక్, సర్వైకల్ స్టిఫ్నెస్, షోల్డర్ పెయిన్, ఓవరాల్గా ఇవన్నీ కూడా వెన్నుకు సంబంధించిన సమస్యలు. అవి కాక థైరాయిడ్, గైనిక్ ప్రాబ్లమ్స్, ఇన్నిటికి పనికి వస్తాయి ఇప్పుడు మనం చేస్తున్న ఆసనాలు. మర్కటాసనం ఇవన్నీ కూడా. తలని పక్క తిప్పాను కదా, దీనివల్ల థైరాయిడ్ ఆ గ్లాండ్కి చక్కటి స్టిమ్యులేషన్ జరుగుతుంది. స్లోలీ రిలాక్స్. సెకండ్ పొజిషన్, కాళ్ళ మధ్య బాగా గ్యాప్. రెండో వైపు చేసామా? ఓకే. సెకండ్ పొజిషన్, కాళ్ళ మధ్య గ్యాప్ వీలైనంత ఎక్కువ. ఎంత గ్యాప్ పెడితే అంత మంచిది. రెండు చేతులు ఒక్కసారి మళ్ళీ నమస్కారం ముద్ద పెట్టి ఇట్లా చెక్ చేసుకొని బాడీకి ఇరువైపులో పెట్టుకోవాలి. లెఫ్ట్ సైడ్ బెండ్, నడుములు లేపుతూ, పిరుదులు కూడా లేపుతూ వీలైనంతగా. ఎడమ పాదం దగ్గర కుడి మోకాలు వచ్చేటట్టు. టచ్ కాకపోయినా పర్వాలా, మీకు ఎంత వీలైతే అంత బెండ్ అవ్వండి చాలు. తల ఆపోజిట్ డైరెక్షన్ ఉండాలి, ఇటు ఉండాలి తల. అంతే, కరెక్ట్ కరెక్ట్, అంతే. స్లోలీ రిలాక్స్. రైట్ సైడ్. వెయిట్ లాస్ కూడా అద్భుతంగా పనికి వస్తాయి ఇవన్నీ కూడా. తొడల దగ్గర ఎక్స్ట్రా ఫ్యాట్ తగ్గడానికి, పొత్తి కడుపు తగ్గడానికి, వెరికోస్ వెయిన్స్కి, వీళ్ళందరికీ కూడా చూడండి అసలు ఎన్ని లాభాలు ఈ ఒక్క ఆసనం. మర్కటాసనంలో పొజిషన్స్ ఇందాక చేసింది ఫస్ట్ పొజిషన్, ఇది సెకండ్ పొజిషన్. ఇవన్నీ మర్కటాసనలు. స్లోలీ రిలాక్స్. థర్డ్ పొజిషన్, కాళ్ళు చాపుకోండి. రైట్ లెగ్ అప్, ఫోల్డ్, ప్రెస్. ప్రెస్ చేసి బాగా ఒక 30 సెకండ్స్ ఉంటుంది. మలబద్ధక నివారణకి, గ్యాస్ సంబంధమైన సమస్యలు ఉంటే ప్రతిరోజు 4 మినిట్స్ పాటు ఈ ఆసనం ప్రాక్టీస్ చేయాలి. ఒకేసారి చేయలేకపోతే విడతలుగా చేయొచ్చు, గ్యాప్ తీసుకుంటే. ఈ ప్రెస్ చేసిన కాలుని నెమ్మదిగా ఈ చాపిన కాలు పక్కగా బయట వైపు పెట్టేసేయండి. ఎడమ చెయ్యి కుడి మోకాలు మీద పెట్టి ఎడమ వైపుకి లాగాం. రెండో చెయ్యి చిన్ముద్ర పెట్టుకోండి. చిన్ముద్ర అంటే ఇండెక్స్ ఫింగర్, థంబ్ ఫింగర్ టిప్స్ కలపాలి. ఎడమ చేతితో కుడి మోకాలు మీద పెట్టి లాగుతున్నప్పుడు పిరుదుల్లో ఎలా ప్రెషర్ వస్తుందో గమనిస్తూ ఉండండి, అది ఇంపార్టెంట్. సయాటికా పెయిన్కి, మోకాళ్ళ నొప్పులకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఎడమ కాలు లిఫ్ట్, ఫోల్డ్, ప్రెస్. నెమ్మదిగా కుడి అరిచే సహాయంతో ఎడమ మోకాలు ఉంచి కుడివైపుకి లాగండి. తల ఎడమ వైపు చూస్తూ ఉండాలి. లుంబార్ రీజియన్ నుంచి స్ట్రెచింగ్ జరుగుతూ ఉంటుంది పిరుదుల్లో కూడా. సయాటికా చాలా మంచి రిలీఫ్ వస్తుంది. రెండు కాళ్ళు చాపుకోండి.
మళ్ళీ రెండు చేతులు ఒక్కసారి 180 డిగ్రీస్ చెక్ చేసుకోండి. బాడీకి ఇరువైపులో రైట్ లెగ్ లిఫ్ట్, ఎడమ చేతిలో పెట్టండి. కుడి కాలు తీసుకెళ్ళి ఎడమ చేతిలో పెట్టాలి. రాకపోయినా పర్వాలేదు, ఎక్కడ దాకా వస్తే అక్కడ దాకా పెట్టేయండి. కాలు అయితే స్ట్రైట్ ఉండాలి అంతే. మోకాలు ముడువు కూడా చూసుకోండి. ఏ కాలు అయితే లేపామో అది స్ట్రైట్ ఉండాలి. కింద కాలు ముడుచుకోవచ్చు అంత కావాలంటే. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఎడమ కాలు లిఫ్ట్, కుడి అరిచేతిలో పెట్టండి. Slowly relax. రెండు చేతులు పిడికిలు బిగించి బాడీకి ఇరువైపులో ఉంచండి. ఆల్టర్నేటివ్గా కుడికాలు ఎడమకాలు పైకి లాగుతూ ఉండండి తుంటి భాగం దగ్గర. మోకాలు మడవకూడదు యామిని, మోకాలు స్ట్రైట్ ఉంటాయి. నేను ఎలా చేస్తున్నానో ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే నీకు అర్థమవుతుంది. నువ్వు ఎలా చేస్తున్నావు అంటే ఇలా కాళ్ళు అసలు లేవట్లా, కాలు మెడము బలంగా పెట్టి ఏం చేశాను అక్కడ తెలుస్తుంది కదా, అలా చేయాలి. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు రెండు కాలు తొడల్ని బిగించి ఒకేసారి వదిలేయండి. తొడభాగాన్ని బిగించాలి, వదిలేయాలి. ఇవన్నీ కూడా హిప్ జాయింట్కి, ఎస్ఐ జాయింట్కి, అక్కడ నొప్పులకి అద్భుతంగా పనిచేస్తుంది. కాళ్ళు దగ్గరగా పెట్టుకోండి. తొడభాగాన్ని బిగించండి, వదిలిచేయండి. ఒక్కసారి చూడండి. అంతే, నేనే కాళ్ళు గ్యాప్ పెట్టలేదు, ఇలానే దగ్గరగా పెట్టాను. కనపడుతుందా? బిగించి వదిలేదు, అది అట్లా చేయాలి. స్లోలీ రిలాక్స్. ఒకసారి చేయండి పడుకొని మర్చిపోకుండా. రెండు కాళ్ళు ముడవండి, కాలు మెడాలు పట్టుకోండి. నడుము ఛాతీ భాగం తిరుగులు లిఫ్ట్, చేతి బంధాసన్. ఎంత వస్తే అంతే చేయండి. పాత వాళ్ళు అశ్విని ముద్రలు ప్రాక్టీస్ చేసుకోవాలి. నేను గుర్తు చేయకపోయినా కూడా కొత్త వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారని నేను చెప్పట్లా. వాళ్ళు ఇవే కొత్త కదా, ఇదే అదే అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతారు. అందుకని నేను కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అసలు ఇవ్వట్లా, మీరే అర్థం చేసుకొని చేసేసేయాలి. స్లోలీ రిలాక్స్. కందరాసనం చేద్దాం. రెండు చేతులు చిన్ముద్ర పెట్టుకోండి, రెండు కాళ్ళు ముడిచాం కదా. లుంబార్ రీజియన్ లిఫ్ట్, శ్వాస తీసుకొని వదిలేసి పొట్టను లోపలికి లాక్కొని లుంబార్ రీజియన్ లిఫ్ట్. మళ్ళీ శ్వాస తీసుకుంటూ నేలకేసి ప్రెస్ చేస్తున్నాం వీపుని. మళ్ళీ డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇలా నేను చేయి పెట్టాను, ఈ ప్లేస్ ఒక్కటే లిఫ్ట్ చేయండి. పిరుదులు లేపొద్దు, పిరుదులు కూడా నేల మీదే ఉంటాయి. ఓన్లీ నాభిస్థానం ఉంది కదా మన బొడ్డు భాగం, దాని వెనకాల ఉన్న వెన్నుపూస వరకే లేపుతాం. అది కూడా పిరుదులు బలంతో లేపాలి. పిరుదులు నేల మీదే ఉంటాయి. ఇంకా వీలైతే కాలు మెడాలు లేపండి. అది దీనివల్ల పెల్విక్ టిల్ట్ బాగా చక్కగా బ్యాక్ ఇట్లా తిరుగుతుంది. స్లోలీ రిలాక్స్.
ఇట్లా ఫ్రంట్కి తిరగాలి. అది ఏంటంటే టైల్ బోన్కి అద్భుతం ఇది. ఈ ఆసనం అనేది టైల్ బోన్ వల్ల 10 సార్లు ఏం చేయాలి. 1-2 సార్లు చేస్తే పెద్ద ఫలితం ఉండదు. కంటిన్యూగా దీన్ని ఎక్కువ చేసుకోండి ప్రాబ్లం ఉంటే. స్లోలీ రిలాక్స్. 2 కాళ్ళు చాపుకోండి. 2 చేతులు పిల్లలు కింద పెట్టుకోండి. కుడి కాలు ఎడమ కాలు మీద పెట్టుకోండి. పక్క జరిపేయండి. 1-1.5 అడుగు వస్తుంది. స్లోలీ రిలాక్స్. ఎడమ కాళ్ళు కుడి కాలు మీద పెట్టి పక్కకు జరిపేయండి. ఇవన్నీ కూడా పొత్తి కడుపు తగ్గడానికి, మోకాళ్ళ నొప్పులకి బాగా ఉపయోగపడతాయి. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు 2 కాళ్ళు ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఆ కింద కాళ్ళు పైకి లాగేయండి. స్లోలీ రిలాక్స్. నౌకాసనం చేద్దాం. 2 అరచేతులు కాలు తొడ మీద శ్వాస తీసుకుంటూ తల, ఛాతీ భాగము, కాళ్ళు లిఫ్ట్. పైపట్ట తగ్గడం. స్లోలీ రిలాక్స్. చేసావా నువ్వు యామిని? చేసావా? చెయ్యి. నౌకాసనం చేసి చూద్దాం. స్లోలీ రిలాక్స్. బాలరోధన చేద్దాం. సైక్లింగ్ పొట్ట తగ్గడానికి. మీరు కాలు చాపట్లేదు ఏంటి పద్మ గారు? మోకాలు అనేది పూర్తి స్థాయిలో కిందకి వెళ్ళిపోవాలి. అట్లా వెళ్తుందా? ఓకే ఓకే. ఇంకా కిందకు దించండి. హైట్ బాగా కిందకు దించుకోవాలి. అదే ఏంటో డిఫరెన్స్ అనుకుంటున్నాను. బాగా ఎంత డౌన్ వెళ్తే అంత పొట్టి కడుపు తగ్గుతుంది. స్లోలీ రిలాక్స్. ఆ పొట్లో మెలిపెట్టినట్టు ఉంటుంది కదా, గమనిస్తూ ఉండండి. స్లోలీ రిలాక్స్. సయాటికా సంబంధించిన 2 స్పెషల్ ఎక్సర్సైజ్ చేద్దాం. కుడికాలు ఎడమ కాలు పెట్టేసుకోండి. కుడికాలు అదే ఎడమ కాలు ఫోల్డ్. 2 చేతులు ఇంటర్లాక్ చేసి కాలు తొడ కిందగా తీసుకోండి. పైన కాలు కిందకి, కింద కాలు మీ వైపుకి లాక్కుంటూ ఉండాలి. దీన్ని సుప్త కపోతాసనం కూడా అంటారు. ఇది ఆపోజిట్ డైరెక్షన్లో ఒక 40 సెకండ్స్ పాటు ప్రెషర్ ఇస్తూ ఉండాలి. సయాటికా నొప్పులకి, లోయర్ బ్యాక్ పెయిన్కి అన్నిటికీ బాగా పనిపిస్తుంది. స్లోలీ రిలాక్స్. కాలు మార్చుకోండి. ఇప్పుడు ఎడమ పాదాన్ని కుడికాలు తొడ మీద పెట్టుకోండి. కుడికాలు ఫోల్డ్. 2 చేతులు ఇంటర్లాక్ చేసి కాలు తొడ కిందగా, కుడికాలు తొడ కిందగా తీసుకోండి. పైన ఉన్న కాళ్ళని కింద ప్రెస్ చేయండి. ఈ కింద కాళ్ళని మన వైపు లాక్కోండి. ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో ప్రెషర్ ఇస్తూ. స్లోలీ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు 2 కాళ్ళు ముడిచాం కదా, ఎడమ కాలు కుడి కాలు మీద వేసుకోండి. ఓకే. మొహమాట పడాల్సిన పని లేదు, వెళ్ళిపోవచ్చు. అడిగే పని కూడా లేదు అసలు. ఇందాక నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారా అడగలేక? నాకు మీకు ఏమన్నా ఓపిక లేక అంటే ఇబ్బంది పడతా కూర్చున్నారు అనుకున్నా. ఓకే. అసలు నన్ను అడగాల్సిన పని కూడా లేదు, మామూలుగా అలా వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది లేదు. స్లోలీ రిలాక్స్.
కాలు మార్చుకోండి. స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా మత్స్యాసన చేద్దాం. థైరాయిడ్కి 2 అరచేతులు పిరుదుల కింద పెట్టి నడుము, ఛాతీ భాగము, తల లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. అర్థమైందా? చెయ్యి. స్లోలీ రిలాక్స్. షోల్డర్కి సంబంధించేద్దాం. ఒక పక్కకు తిరిగింది. మోకాల మీద మోకాలు, పాదం మీద పాదం. పైన ఏ చెవి ఉందో ఆ అరచెయ్యి చెవి మీద పెట్టాలి. యామిని నువ్వు కూర్చొని చూడు. ముందు ఇలా సైడ్కి పడుకున్నావు. ఏ చెవి లెఫ్ట్ ఇయర్ పైన ఉంది, సో ఎడమ చెయ్యి ఆ చెవి మీద పెట్టాలి. ఈ చెయ్యి స్ట్రైట్ ఉంటుంది. ఇలా అంతే. ఇవన్నీ కూడా సిస్టమ్ మీద పనిచేసే వాళ్ళకి వెరీ వెరీ ఇంపార్టెంట్. రోజు చేసుకోవాలి. ఒక 10 times అయిపోయాక అటువైపు మార్చుకోవచ్చు చెయ్యి. డైరెక్షన్ మార్చుకోండి. మోకాలు గ్యాప్ రాకుండా చూసుకో. మోకాల మీద మోకాలే ఉండాలి. మోకాలు విడిపోకూడదు. చేసేటప్పుడు గ్యాప్ రాకుండా. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా లేచి కూర్చోండి. వాటర్ తీసుకో. కంపల్సరీ మన దాహం వేసిన అవ్వకపోయినా సిప్ తాగాల్సిందే. అలా తాగితేనే మన సెల్స్ యాక్టివ్ అవుతాయి. వాటర్ ఎంతైతే ఎక్కువగా మన శరీరంలో చక్కగా ఫీడింగ్ ఇస్తూ ఉంటామో చెమట అంత బాగా పట్టిద్ది. చెమట పట్టినప్పుడు టాక్సిన్స్ బయటకు ఉంటాయి. కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది మన చుట్టూరా, చాలా కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది. ఆ కాస్మిక్ ఎనర్జీ మన శరీరం రిసీవ్ చేసుకోవాలి అంటే సరిపడా చెమ్మ తేమ ఉండాలి బాడీలో. అప్పుడే మనకి ఆ ఎనర్జీ అనేది రిసీవ్ చేసుకునే కెపాసిటీ సెల్స్కి ఉంటుంది. అదే మీరు వాటర్ తక్కువ తీసుకుంటే డ్రైగా ఉంటుంది కదా బాడీ. మనకి ఎంతగా ఏం తింటున్నా ఎనర్జీ రాదు. దానికి కారణం ఏంటంటే నీరు శాతం తగ్గడం వల్ల. సో మన శరీరంలో నీటి శాతం అనేది మెయింటైన్ చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు దాహం వేసినా అవ్వైనా కూడా తాగుతూ ఉండండి అంతే. కాస్మిక్ ఎనర్జీ మనకు తెలియకుండానే రిసీవింగ్ బాగుంటుంది. అప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటాం. మనకు తెలియకుండా మీకు గమనించండి, నీళ్ళు తక్కువ తాగిన రోజు చాలా నీరసంగా ఉంటుంది. మనం ఏంటనేది కూడా ఒక్కోసారి ఐడెంటిఫై చెయ్యం. ఒక్కొక్క రోజు మాత్రం గమనిస్తాం, అబ్బా నీరు బాగా తక్కువ తాగాం ఈ రోజు అని. అది ఎప్పుడు తెలుస్తుంది? యూరిన్ మంటగా ఉన్నప్పుడు, లేకపోతే యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తేనే. అప్పుడు దాకా కూడా కనుక్కోము ఒక్కోసారి. సో అంత దూరం వెళ్ళకుండా వాటర్ తాగుతూ ఉండాలి. దాహంతో సంబంధం లేదు.
సో ఈరోజు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి నేను చెప్పిన దాంట్లో, కాస్మిక్ ఎనర్జీ రావాలి అంటే వాటర్ సరిపడా ఉండాల్సిందే. వాటర్ బాడీలో సరిపడా లేకపోతే మీకు కాస్మిక్ ఎనర్జీ తీసుకోలేరు, సిగ్నల్ అందదు, అంటే అది ఇక్కడికి రాదు. ఇది ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాణాయామం ఇంకా నిజంగా మాట్లాడుతానండి, చక్కగా ఫేస్ కడుక్కొని కాళ్ళు చేతులు కూడా శుభ్రంగా కడుక్కొని అలా కూర్చుంటే వెంటనే ఎనర్జీ వచ్చేస్తుంది. మనం మెడిటేషన్లో వెళ్ళిపోగలుగుతాం. ఎందుకంటే తడి వల్ల మన లోపల బాడీలో వాటర్ తగ్గచ్చు. కానీ ఎప్పుడైతే మన కాళ్ళు చేతులు కడుక్కొని ఫేస్ అంతా కడిగేసామో ఈ స్కిన్ మీద చెమ్మ వెళ్ళింది కదా, తడి వెళ్ళింది కదా, ఇది పీల్చుకుందిగా, ఇది కూడా ముందు ఎమర్జెన్సీలో చాలా హెల్ప్ చేస్తుంది మన కాస్మిక్ ఎనర్జీ లాక్కోవడానికి. సో అట్లా చాలా హెల్ప్ అవుతుంది. ఏది 10 సార్లు ఇట్లా ఇవన్నీ అవసరమే. మరి కళ్ళకు కూడా తడి మనం ఆర్టిఫిషియల్ గా తడుపుతున్నాం కదా, అప్పుడు ఆటోమేటిక్ గా ఎనర్జీ అంతా బ్రెయిన్కి వెళ్తుంది. ఎందుకు? కళ్ళు బ్రెయిన్ ఇవన్నీ అనుసంధానం, కనెక్షన్స్ రెండు, అన్ని ఇంటర్ కనెక్షన్. సో ఆటోమేటిక్గా ఎనర్జీ ఫుల్ బ్రెయిన్కి వెళ్ళింది. అప్పుడు యాక్టివ్గా ఉంటాం, మనకు తెలియకుండానే డల్ ఫీలింగు, ఆలోచనలు నెగిటివ్ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట. సో ఇది కాస్మిక్ ఎనర్జీ రిసీవింగ్ కంటే కూడా మనము ఒక ఏకాగ్రతగా మనం ఏదైతే అనుకొని ముందుకు వెళ్తున్నామో అది జరిగి తీరుతుంది, వాటర్ కనుక పర్ఫెక్ట్గా ఉంటాయి బాడీలో. సో అందుకోసమని ఎప్పుడైనా యోగా నుంచి వెళ్ళాక కూడా నిజంగా మాట్లాడితే యోగా కూర్చో ముందు కూడా స్నానం చేసి రావాలి. ఇక్కడ ఏంటంటే శుభ్రము అనేది మన కోసమే, అంటే ఈ గ్రహించాలి కదా, కాస్మిక్ ఎనర్జీ మనం ఎంత లాక్కోగలిగితే అంత ఎనర్జెటిక్గా తయారవుతాం. నీ కాస్మిక్ ఎనర్జీ సహకారం లేకుండా ఓన్లీ నీ ఫుడ్ వల్ల దీనివల్ల ఎనర్జీ రావాలి అంటే జరగని పని. అది కొన్ని ఏదో ఒక ఏజ్ వరకు పనికి వస్తుంది, కానీ అది కూడా ఎగ్జాస్ట్ అయిపోతూ ఉంటుంది. అదే మనకి అన్లిమిటెడ్గా ఒక ఆనందం రావాలి అంటే అక్కడ కాస్మిక్ ఎనర్జీ నుంచి రావాల్సిందే. సో అందుకనే యోగాకు వచ్చేటప్పుడు ఏమాత్రం అవకాశం ఉన్నా స్నానం చేసి రండి. చేయకపోయినా నష్టమే లేదు, పాపం అయితే కాదు, చేస్తే బెనిఫిట్, మనకే లాభం. చాలా చాలా యూజు. దీనికి తోడు కాయకల్ప చేశారనుకోండి, ఆటోమేటిక్గా మనం సెకండ్ టైం కూడా బౌల్ క్లియరెన్స్ అయిపోతుంది. మార్నింగ్ ఎట్లయినా చేస్తాము, ఈవినింగ్ అవ్వదు. మార్నింగ్ నుంచి తీసుకున్న ఆహారం అంతా కూడా క్లియర్ అయిపోవాలి, అప్పుడే యోగా చేస్తే అద్భుతంగా కుదురుతుంది. సో ఆ విధంగా కాయకల్ప చాలా హెల్ప్ అవుతుంది. పొట్టంతా ఎంత ఏముండదు కదా, లైట్గా పక్షిలాగా తేలుతుంది. అసలు మనం యోగా చేసుకుంటే మార్నింగ్ యోగాకి ఈవినింగ్ యోగాకి ఇంత కూడా తేడా తెలియదు, అంత పర్ఫెక్ట్గా వస్తుంది సాయంకాలం యోగా. మామూలుగా అయితే మార్నింగ్ యోగాకి అంత కష్టపడాల్సిన పని లేదు, బద్దకు ఒక్కటి వదిలించుకోవాలి అంతే. ఈవినింగ్ అయితే నిద్ర మొత్తం ఉండదు, అది ఒక్కటి అడ్వాంటేజ్. కానీ స్లోగా తగ్గుతాయి లేదు, పక్క నుంచి తిరుగు, పక్కకు ఒరిగి పక్క నుంచి లేదు. ఎప్పుడైనా కూడా లేవడం అనేది ఇట్లా డైరెక్ట్గా లేవడం కంటే ఒక పక్కకు తిరిగి లేవడం మంచిది, సేఫ్. ఆసనాలు వేసేటప్పుడు అంటే నీకు బలం లేదు, కొంచెం బలం తెచ్చుకుంటే సరిపోతుంది. అంటే ఇక్కడ కండరాల్లో స్ట్రెంగ్త్ తక్కువగా ఉంది, అది ఏమో మామూలే. నేను చెప్పినట్టు వాటర్ తాగు. ఇవాళే 4 రోజులేగా, వస్తుంది, తొందర ఏం లేదు. అవి ఉంటాయి, మామూలు బాడీ పెయిన్స్ ఉంటాయి, 10 రోజుల పాటు ఒళ్ళంతా హోనం అయిపోయినట్టు ఉంటుంది. నీకు బాడీ పెయిన్స్ వచ్చినాయా? బాడీ పెయిన్స్ వచ్చినాయి అంటే కరెక్ట్ చేస్తున్నావు, అంటే ఇక్కడ వీటికి పని చెప్పావు కదా, ఎప్పుడు లేని పని ఆ కండరాలకి ఇచ్చావు, దానివల్ల అవి అలిగినాయి అనమాట. సో అవి కొంచెం నిరాహార దీక్షలాగా సహాయ నిరాకరణ చేస్తూ ఉంటాయి. మనం ఏం చేయాలంటే
వాటర్ తాగుతా ఆ సహాయ నిరాకరణని కాస్త తగ్గించాలి, అంటే బుజ్జగించాలి. కండరాలు ఎప్పుడు బుజ్జగించబడతాయి? వాటర్. వాటర్ తాగే కొద్దీ ఈ పెయిన్స్ తగ్గిపోతాయి, ఆటోమేటిక్గా తగ్గుతాయి. స్పాంజ్ ఉంది, గట్టిగా ఉంటుంది కదా. స్పాంజ్ వాడక ముందు ఎలా ఉంటుంది? చాలా టఫ్గా గట్టిగా ఉంటుంది. ట్యాప్ కింద నీళ్ళల్లో ముంచి తీయే స్పాంజ్ని మెత్తగా అయిపోతుంది. ఎంత సాఫ్ట్ అవుతుంది? అలాగే మన కండరాలు కూడా సాఫ్ట్ అవ్వాలి. సాఫ్ట్గా అలా ఉండాలి అంటే వాటర్ ప్లస్ మనం చేసే ఎక్సర్సైజ్ చేయాలి. కానీ వాటర్ తాగకుండా ఎక్సర్సైజ్ చేస్తే ఏమవుతుంది? పెయిన్స్ వస్తాయి. సో అందుకని వాటర్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు రావు? ఇప్పుడు స్టార్టింగ్ దాకా అక్కర్లా. మేము 10-15 రోజులు యోగా పూర్తిగా జీరో పెట్టేసి స్టార్ట్ చేస్తే మళ్ళీ మేము కొత్తగానే మాకు ఒళ్ళు నొప్పులు వస్తాయి. అంటే మనము సిస్టమేటిక్గా అన్ని మజిల్స్కి ఎక్సర్సైజ్ ఇవ్వం కదా, దానివల్ల బాడీ పెయిన్స్ అనేది అది నార్మల్. వదిలేసి మళ్ళీ మొదలు పెట్టిన. అందుకే నేను ఎప్పుడు చెప్తా, ఎక్కువ రోజులు మానేస్తే వాళ్ళు ఎవరి కిందకి వెళ్తారు? కొత్త స్టూడెంట్స్ కింద లెక్క. అంటే వాళ్ళు బిగినర్సే. ఎందుకంటే అప్పుడు దాకా వచ్చిన ఫ్లెక్సిబిలిటీ అంతా ఎక్కడికి పోదు. కొంచెం ల్యాగ్ అవుతుంది, టైం పట్టింది. ఒక వారం రోజులు కనుక కొంచెం మళ్ళీ తమాయించుకుంటే చాలా నార్మల్ అయిపోతాం. ఏది కొత్త వాళ్ళతో పోలిస్తే ఇంకా చాలా ఫాస్ట్గా నార్మల్ అయిపోతాం అనమాట. ఏది యోగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఆపినా కూడా నష్టం ఏం లేదు. నష్టం అయితే చెయ్యదు. అదే జిమ్ లాంటివి అయితే ఏమవుతుంది? జిమ్ అనేసాం అనుకో, వెంటనే ఆవురు మంది తినేస్తాం. దానివల్ల డబల్ లావ్ అవుతాం. సన్నబడ్డది ఎంతో కానీ అంతకీ డబుల్ అయిపోతాం. మళ్ళీ ఆపితే చేసిన వాళ్ళు మాత్రం సన్నగానే ఉంటారు. కారణం ఏంటంటే ఆ రోజు ఫుడ్ కన్జ్యూమ్ ఉంటుంది అక్కడ. అదే యోగాలో ఉన్న అదృష్టం ఏంటంటే మీరు యోగా మానేసిన లావ్ ఎక్కరు, యాజ్ ఇట్ ఈజ్ అందే ఉంటారు. స్టోర్డ్ ఫుడ్ కరిగిస్తుంది యోగా. అంటే మీరు ఎప్పుడో తిన్న ఫుడ్ ఉంటుంది కదా, ఒక 2-3 రోజుల క్రితందో లేకపోతే ఒక నెలల క్రితందో ఉంటుంది కదా, సంవత్సరం క్రితంది, ఆ ఫ్యాట్ తగ్గించింది. ఆ ఫ్యాట్ కన్జ్యూమ్ అవుతుంది ఫస్ట్. ఈ రోజు తిన్న ఫుడ్ ఖర్చు కాదు, కన్జ్యూమ్ అవ్వదు. దానివల్ల మనకి నీరసం రాదు. కానీ జనాల అపోహ ఎలా ఉంటుందంటే మనకి నీరసం రావట్లేదు, చెమటలు పట్టట్లేదు. చెమటలు పడతాయి. ఈ పట్టే చెమట మనకి చిరాకు అసలు ఇబ్బంది కలిగించదు. కారణం ఏంటంటే కాస్మిక్ ఎనర్జీ మనము పక్కన రిసీవ్ చేసుకుంటూనే ఉంటాము. ఎందుకంటే చెమట రూపంలో తడి ఉంది కదా, ఈ తడి వల్ల ఆ కాస్మిక్ ఎనర్జీ అట్రాక్ట్ అయిపోతూ ఉంటుంది. ఇవన్నీ కూడా సటిల్గా ఉంటాయి, సూక్ష్మమైన అంశాలు. సో అందువల్ల యోగా చేసిన వాళ్ళకి నీరసం రాదు, అలసట అనిపించదు. 2 గంటలు చేసినా కూడా అప్పుడే అయిపోయిందా అనిపించడానికి కారణం కూడా అదే. అంటే ఇట్లాంటి ఫీలింగ్స్ అన్ని రావడానికి ఏం కారణమో ఇదే, కాస్మిక్ ఎనర్జీ వల్ల. జిమ్లో అట్లా ఉండదు. జిమ్లో ఏమవుతుందంటే చెమట పడుతుంది, కానీ కరిగించే ఫ్యాట్ ఆ రోజు నువ్వు కష్టపడి తిన్న ఆహారంలో వచ్చే క్యాలరీస్ని నువ్వు బర్న్ చేసుకోవాల్సిందే. లేకపోతే ఆ రోజు నైట్ తింటావు కదా, అది కరిగిస్తుంది. అంతేగాని స్టోర్డ్ తగ్గించు. అందుకనే జిమ్ కంటే ఇది బెస్ట్ వే అనమాట ఎక్సర్సైజ్. మన యోగా అనేది ఎక్సర్సైజ్ అనుకుంటే వాళ్ళకి ఎక్సర్సైజ్ అవుతుంది, ఎన్లైటన్మెంట్గా కొంచెం మంచి స్పిరిచువల్ వేలో లేదా మానసికంగా కాస్త పర్సనాలిటీ డెవలప్మెంట్కి అట్లా ముందుకెళ్ళాలనుకున్న వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. సో 3 ఆస్పెక్ట్స్లో ఉపయోగపడుతుంది యోగా అనేది. అందుకే మనం ఓం శాంతి 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 అంటాం. అంటే ఏంటి? మొదటి శాంతి అంటే ఏంటి? ఫిజికల్గా ఉండే ఈ బాడీని శాంతపరచు, కనపడుతున్న ఈ బాడీ. రెండో శాంతి అది ఎవరికి? మెంటల్ బాడీకి, మానసిక శరీరానికి. మూడో బాడీ వచ్చి కారణ శరీరానికి. కారణ శరీరం అంటే అది ఈ జన్మలో మన వల్ల కాదు. అది ఆ సంస్కారాలు అవన్నీ పోయిన జన్మలోవి. పోయిన జన్మ అంటే ఒక జన్మ కాదు, ఎన్నో జన్మలు సంస్కారాలన్నీ కూడా కలగలిపిన ఒక శరీరం ఉంటుంది. ఆ శరీరాన్ని ఏమంటారు? కారణ శరీరము అంటారు, కాజల్ బాడీ అంటారు. దానికి శాంతి అంటే ఆ సంస్కారాలు కూడా నాలో విపరీతంగా ప్రకోపింపు చేసి నన్ను ఇబ్బంది పెట్టకుండా కాపాడు. అంటే అది నాకు సహకరించేటట్టు చూడు. ఏదో తెలియక కొన్ని జన్మల్లో ఏవో తప్పులు చేసి ఉంటాను, సంస్కారాలు, చెడు సంస్కారాలు నాలో ఉండుంటాయి. అయినా కూడా అవి ఈ రోజు నా ప్రయాణానికి అడ్డం రాకుండా కాపాడు అని ఆ భగవంతుడిని కోరుకుంటూ మనం అందుకే ఓం శాంతి 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 అని ముగిస్తాం. లాస్ట్ ప్రేయర్ స్టార్టింగ్లోనే ఉంటుంది, ఎండింగ్లో కూడా ఇది వాడతాం. ఈ మంత్రం వాడడంలో ఉపయోగం అది.
సో ఇంత అంతరార్థం ఉంటుంది లోపల. మనకి కాజల్ బాడీ సహకరించలేదు, అంటే కారణ శరీరం సహకరించలేదు, అసలు ఇక్కడ దాకా రాము, యోగా చేయడానికే రాము, ఆలోచన తర్వాత సంగతి. సో ముందే ఆపేస్తూ ఉంటుంది, ఇంటి దగ్గరే కూర్చోమని, అసలు ఆలోచన కూడా రాదు అనమాట యోగా చేద్దామనే ఆలోచన. ఆ ఆలోచన వచ్చింది అంటే నీకు అక్కడ కారణ శరీరం సహకరించడం వల్లే వచ్చావు. అది ఇది ఓవరాల్. మనది స్పిరిచువల్ యోగా. ఒక్కసారి కొంచెం ఒక 5 minutes అనులోమ విలోమ చేసి క్లోజ్ చేశారు. అనురాధ ప్రాణముద్ర పెట్టుకోండి. ఉంగరపు వేలు, చిటికిన వేలు, బొట్టన వేలు టిప్స్ కలిపి కుడి బొట్టన వేలుతో కుడి ముక్కు మూసివేసి ఎడముక్కు ద్వారా శ్వాస తీసుకొని అదేమో ముద్ర పెట్టుకో, ఎడమ చేయి ముద్ర పెట్టుకో. అంతే. ఎడముక్కు ద్వారా తీసుకున్న శ్వాసని కుడి ముక్కు ద్వారా బయటకు పంపించాలి. 1-2 సెకండ్లు ఆగి మళ్ళీ అదే కుడి ముక్కు ద్వారా శ్వాస తీసుకొని ఎడముక్కు ద్వారా శ్వాస బయటకు పంపించాలి. ఇది ఒక రౌండ్ చేస్తా ఉంది. నేను అలారం పెడతాను, ఒక 2 minutes పెడతాను. శ్వాస తీసుకున్నప్పుడు మన చుట్టూరు ఎంత కాస్మిక్ ఎనర్జీ ఉంది కదా, అదంతా మన శరీరంలోకి ఆవాహన చేస్తుంది. శ్వాస బయటికి పంపిస్తున్నప్పుడు మనలో ఉన్న నెగిటివ్ థాట్స్ లేదా ఏదన్నా బాడీ ఎయిల్మెంట్స్, అంటే శారీరక ఇబ్బందులు కానీ మానసికమైన ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటిని బయటికి పంపిస్తుంది. ఇట్లా భావనాత్మకంగా సంకల్పం చేస్తూ చేయాలి. దృష్టి ఆజ్ఞాచక్రం, వెన్నుపూస నిటారుగా, నాలుక కేచుడు ముద్ద. ఈ జాగ్రత్తలు పాటిస్తూ చేస్తే యద్భావం తద్భవతి. మనం ఏదైతే భావిస్తూ చేస్తామో అది జరిగి తీరుతుంది. Slowly relax. Relaxing the mudra. ఎడముక్కు ద్వారా శ్వాస మొదలు చేశాను కాబట్టి ఎడముక్కు ద్వారా
శ్వాసను విధించాలి. డీప్ బ్రీత్. ఓం అసతోమ సత్యమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోమ అమృతమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. శేష్ కుమార్ గారు, సులోచన గారు, కుసుమ గారు, ధన్యవాదాలండి. అమ్మా అనురాధ, ఆంటీ చెప్పండి. మనది నువ్వు చెప్పే యోగా స్పిరిచువల్ యోగా తల్లి. స్పిరిచువల్గా చెప్తున్నావు మాకు అన్ని, మామూలు యోగా కాదమ్మా. చాలా బాగుంది చెప్పడం కూడా. ఇంకా థ్యాంక్స్. అది ప్రేయర్ చేస్తున్నప్పుడు అసలు కారణం తెలియాలి కదా, మంత్రాలు. ఒక చిన్న విషయం అమ్మా, మరి మనం ప్రేయర్ చేస్తున్నాం కదా 2 సార్లు, అది నీ దగ్గర ఉంటే తర్వాత మీనింగ్ నీకు ఖాళీ ఉన్నప్పుడే పంపించు తల్లి, గ్రూప్ లో అందరికి తెలుస్తుంది బాగా. మీనింగ్ అంటే ఇక ఇలా బాగానే చెప్తాం కానీ సిస్టమాటిక్ చెప్పమంటే ఆ మంత్రాలు వాటికి కరెక్ట్ మీనింగ్ ఎక్కడో ఉండాలి. ఎక్కడైనా సారాంశం ఉంటాయి, బుక్స్ లో ఉంటాయి. నేను దొరికితే మాత్రం తప్పనిసరిగా పెడతాను. కనిపించినప్పుడు పెట్టు, మాకు కనిపించినా మేము పెడతాం తల్లి. మామూలుగా క్యాజువల్ గా వాటి మంత్రాలు అర్థం ఏంటనేది ఈసారి రేపు ఎప్పుడైనా చెప్తానండి. అంటే మృత్యుంజయ మంత్రము, గాయత్రి మంత్రము అవన్నీ ఉన్నాయి కదా. అది అదే మళ్ళీ గురువు శిష్యుడికి మధ్య ఓం సహనాభవతు ఉంది కదా, అది వచ్చి గురువు శిష్యుడికి మధ్య జరిగే ఒక ప్రేయర్ అన్నమాట. అంటే గురువుకి శిష్యుడికి మధ్య ఎటువంటి అహంకారం ఉండకూడదు, అంటే మిస్అండర్స్టాండింగ్స్ ఉండకూడదు. ఏదైనా కూడా పూర్తిగా వదిలేయాలి. ఫస్ట్ అదే స్టూడెంట్ నుంచే మొదలవ్వాలి, గురువు నుంచి మొదలవ్వదు. ఇప్పుడు టీచరే అదే స్టూడెంటే ఎంత వినయ విధేయతలతో ఉంటే గురువుకి అంత హ్యాపీగా ఉంటుంది. ఆటోమేటిక్గా గురువు దగ్గర నుంచి నాలెడ్జ్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. సో అందుకని మా మధ్య ఎటువంటి విద్వేషాలు లేకుండా చూడు అని చెప్పడంలో ఉద్దేశం అదే. ఓం సహనాభవతు సహనా భునక్తు సహ వీర్యంకర భావహై. అంటే సహా అంటే మా ఇద్దరికి కూడా బలం వచ్చేటట్టు, అంటే మంచిగా వీర్యంకర వావహై అంటే మాలో శక్తి సామర్థ్యాలు పెంచేటట్టు చూడు దేవుడా అని ఆ పరమాత్మని కోరుకోవడం. అంటే గురువుకు కూడా మరి ఆ శక్తి సామర్థ్యాలు అందుతేనే కదా పిల్లలకి ఇవ్వగలుగుతారు. అలాగే విద్యార్థులకి రావాలన్నా కూడా ఆ శక్తి సామర్థ్యాలు ఉంటేనే గురువు చెప్పేది అర్థం చేసుకునే స్థాయి ఉంటుంది. సో ఇద్దరికీ అవసరం ఉంది. అందుకని ఇద్దరి మధ్య రాగద్వేషాలు ఏమి లేకుండా వాళ్ళని చక్కగా రిలేషన్షిప్ బాగా మెయింటైన్ అయితే చూడు అని కోరుకోవడం అనమాట. సో అందుకే అది ఇట్లా ఎక్కడైనా కూడా క్లాసుల్లో, యోగా క్లాసుల్లో కంపల్సరీ ఈ ప్రేయర్ ఉంటుంది. ధన్యవాదాలు. ఇవాళ ఇదే లోపించింది మనకి, స్కూల్స్ కాలేజెస్లో లోపించింది ఇదే. టీచర్ అంటే ఒక జీతం తీసుకొని ఏదో చెప్పి వెళ్ళిపోయే ఒక వ్యక్తి అని ఎప్పుడైతే పిల్లలు అనుకున్నారో ఆటోమేటిక్గా చదువు కూడా అలానే వాళ్ళకి అంతవరకే అందింది. మన టైంలో లేదు కదా అట్లా. మనం ఎంత గౌరవంగా చూసేవాళ్ళం పిల్లలు టీచర్స్ని, ఇప్పుడు అలా లేదుగా. అందువల్ల టీచర్స్కి కూడా వీళ్ళంటే అంత సానుభూతి రావట్లా. పిల్లల కోసం తపన పడదామనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కారణం ఏంటంటే సమాజం మారిపోయింది. అంటే టీచర్కి ఇవ్వాల్సినంత గౌరవం ఎప్పుడైతే ఇవ్వకుండా వదిలేశారో అది టీచర్కి మనసు విరిగిపోతుంది కదా.
ఎందుకు చెప్పాలి అని ఒక ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఆ ఫీలింగ్ రాకూడదు ఎప్పుడు. ఆ ఫీలింగ్ వచ్చిందంటే అది స్టూడెంట్లకే నష్టం, టీచర్కి ఏం నష్టం ఉండదు. పేరెంట్స్ వల్లే, పేరెంట్స్ వాళ్ళ అహంకారానికి పోయి. Yes. అవును, కరెక్ట్. సో మళ్ళీ అందుకే టీచర్ పట్ల గౌరవం కూడా నేర్పాల్సిన బాధ్యత కూడా ఇగో ఇట్లానే యోగాలో ఎక్కడ దొరికితే అక్కడ అందరం కూడా టీచర్స్ కూడా ఒక అంటే దాన్ని ఒక ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవాల్సిందే. స్టూడెంట్లు అయితే మిస్ అయిపోయారు. సో టీచర్ల దగ్గర నుంచైనా మళ్ళీ మొదలవ్వాలి.